తండ్రి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ కూడా వచ్చిన సోదరులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన తెలియజేస్తూ ఈ అమూల్యమైన కార్యక్రమం నడిపిస్తున్న రామేశ్వరం క్రీస్తు సంఘానికి నడిపిస్తున్న సువార్థికులకి ప్రత్యేకమైన తెలియజేస్తూ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము వర్ణించారు. ధనవంతులైన వారికి హెచ్చరికలు, ధనవంతులైన ప్రయత్నులైన వారికి హెచ్చరికలు తెలియజేస్తుంది. 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చిన ఉపద్రవమును గూర్చి ప్రలాపించే ఏడవండి. మీ ధనం చెడిపోయింది, మీ వస్త్రాలు చిమ్మెట్లు కొట్టినవైను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి. వారి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయి. అంత్య దినములు యందు ధనం కూర్చుకుంటుంది. ఇదిగో మీ చేలు పోసిన పనివారికి ఇక మీరు మోసంగా బిగబడిన పూలు మారబడుతుంది. మీ కోత వారి కేకలు సైన్యులు కదా ప్రభు యొక్క చెవుల్లో చచ్చి ఉన్నారు. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగాశక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకోండి. మీరు నీతిమంతులైన వారిని శిక్ష విధించి చంపదు, అతడు మిమ్మల్ని ఎదిరింపాడు. ధనవంతులైన వారికి హెచ్చరికలు తెలియజేశారు. మీరు సంపాదించిన ధనం, బంగారం, వెండి మీ మీద సాక్ష్యం పలుకుతుంది. మీరు ఎలాగూ ధనం సంపాదన కొరకే మీ జీవితాలని పెట్టి ప్రాణంగా పెట్టి సంపాదించుకున్నారు. మీరు వదదినములందు పోషించుకున్నారు. మీరు కూలిపోయిన వాళ్ళు కూలికి కూడా బిగబట్టి వారికి ఇవ్వకోకుండా ఉన్నందువల్ల దేవునికి వారు మొరపెట్టిన మొర వెళ్ళింది. కాబట్టి మీకు ఉపద్రవాలు రాబోతాయి. కారణం ఏంటంటే మీరు ధనాన్ని బట్టి మీరు నీతివంతులైన వారిని బాగా శిక్షించి చంపేస్తారు. అందువల్ల మన ప్రభువులో ఉండి ధనాపేక్ష పరులై ఉండి తమ ఇష్టానుసారమైన ప్రవర్తనతో ధనం సంపాదించి ఉంటే ఆ ధనమే ఇదిగో నాయన నన్ను అన్యాయంగా సంపాదించి పెట్టుకున్నాడు అని అవే సాక్ష్యం చెప్తున్నాయంట. అందువల్ల అంత మాత్రమే కాకుండా వారి అక్రమం సంపూర్ణమైనప్పుడు దేవుడు వారికి ఉపద్రవాలు రప్పిస్తాడనే సంగతిని కూడా వారిని తెలియజేస్తాడు. అదే వారి అక్రమం సంపూర్తి అయినప్పుడు వారు రాబోయే పరిస్థితులు ఏంటో తెలియపరచుకుంటూ వచ్చి మీకు ఉపద్రవాల గురించి ప్రలాపించి ఏడవండి. అర్థమైంది. కారణం ఏంటంటే మీరు సంపాదన, నీటి మందులు చెప్పడం, కూలిపోయిన బిగబట్టడం, ఇవన్నిటి వల్ల మీ జీవితము ఉపద్రవంలో పడబోతుందని చెప్పాడు. అదే ధనాపేక్ష సమస్తమైన కీడులకు. అదే ఇక్కడ 5వ అధ్యాయము 10 నుంచి 6 వచనాలకు వర్తిస్తుంది. 7వ వచనం. సహోదరులారా, స్థానిక సంఘం అంతా మాట్లాడుతారు. సహోదరులందరినీ, క్రీస్తునందున్న వాళ్ళందరినీ కూడా మాట్లాడుతూ, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉన్నాడు. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉన్నాడు. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షం సమకూడు వరకు విలువైన భూపాల నిమిత్తం ఓపికతో కాచుకొనచ్చు దాని కొరకు కనిపెట్టుడు కదా. ఉదాహరణ ఏంటి? ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకున్న దానికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్పారు. క్రైస్తవులన్నింటి వాళ్ళందరూ ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించారో ఆయన యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు.
కారణం ఏంటంటే ఆయనతో సదాకాలం ఉండడానికి మనం ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎలా ఎదురు చూస్తూ ఉండాలి అంటే ఒక వ్యవసాయకుడు తొలకరి వర్షాన్ని కడవర్ష వర్షాన్ని సమకూరు వరకు విలువైన భూపాల నిమిత్తం ఓపికతో కాసుకోవచ్చు. అంటే తను కష్టపడిన కష్టార్జితాన్ని భూమి యొక్క ఫలం అనగా పంట వచ్చేంత వరకు ఎలా కాచుకుని ఎదురు చూస్తాడో అలాగ ఒక వ్యవసాయకుడు లాగా ప్రభువైన యేసుక్రీస్తునందు క్రైస్తవులైనట్టు మనందరం ఆనాడు ప్రభు యొక్క సంఘము ఎదురు చూడాలని చెప్పడం జరిగింది. ప్రభు రాక కోసం ఎదురు చూడాలి. ప్రభు రాక సమీపిస్తుంది కనుక మీరును ఓపిక కలిగి ఉన్నట్టు మీ హృదయములను స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందుకునే నిమిత్తం ఒకరి మీద ఒకరు సనక్కండి. సహోదరునికి విరోధంగా మాట్లాడుతున్నాడుగా 4:11 సహోదరునికి విరోధంగా మాట్లాడాడు. సహోదరుడికి ఒకవేళ సహోదరు తప్పు చేస్తే తప్పు చేశాడని మాట్లాడుకోవడంలో ఇబ్బంది ఏముంది? తప్పు చేయకపోయినా సరే తనకు విరుద్ధంగా మాట్లాడడం అనేది తీర్పు తీస్తున్నాడు అన్నమాట. అలాగూ తీర్పు తీర్చడానికి అవకాశం లేదని చెప్పేసారు 4:11. అయితే ఇక్కడ ఏమన్నాడంటే సనగకండి. అదైనా మీరు తీర్పు అందుకునే నిమిత్తం ఒకరి మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకు నిలిచి ఉన్నాడు. సహోదరుల మీద ఒకరినొకడు సనగొద్దన్నాను. సనుగుల వల్ల ఇశ్రాయేలీయులు నశించిపోయారు తెలుసా? అది అపోస్తలుల క్షమించి 1 కూడా జ్ఞాపకం చేశారు పౌలు గారు. సనగకండి, వారు సర్పాల వల్ల నశించిపోయారు. దేవుడి మీద శనిగారు, మోషే మీద శనిగారు. అలాగే ఇక్కడ క్రైస్తవులను మన సహోదరుల మీద సనుకోవడం చెప్పేసి, నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరి పెట్టుకోండి. అదే ఓపిక ప్రభు రాకడ వరకు కలిగి ఉండాలని 7వ వచనంలో తెలియపరిచాడు. ఇక్కడేమో మాదిరి ఎవరినంటే మొదటగా ప్రవక్తల్ని, ప్రభుని యొక్క నామాన్ని బోధించిన ప్రవక్తలు శ్రమానుభవానికి ఓపిక మాదిరి పెట్టుకోమన్నాడు. మొదటి ఉదాహరణ క్రైస్తవులకి. మొదటి ఉదాహరణ ఏంటి? ప్రవక్తలు ప్రభుని గురించి ప్రవచనాలు బోధించి వారి జీవితాల్లో ఎంతో సహనం, ఎంతో ఓర్పు కలిగి ఉండి పనిచేశారు. యెషయా కానీ, ఇర్మియా కానీ, జెఫన్యా కానీ, ఇలా ప్రవక్తలు ఎంతో ఓర్పుతో, జకర్యా కానీ, హగ్గయి కానీ, వీళ్ళందరూ ఓర్పుతో శ్రమానుభవంతో బోధించారు. అది వాళ్ళు మాదిరి పెట్టుకోండి క్రైస్తవులారా. క్రీస్తు ప్రభు యొక్క రాకడికి ప్రవక్తలు కూడా మాదిరి పెట్టుకోండి. అంటే ప్రవక్తల గురించి తెలియాలా వద్దా? తెలియాలి. ప్రవక్తలు ఎంత శ్రమానుభవం అనుభవించారో, ప్రభుని గురించి ప్రవచించిన ప్రవక్తలు ఎంత శ్రమానుభవం అనుభవించారో తెలుసుకోవాలి. మాదిరిగా వాళ్ళని పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటేది. రెండో మాదిరి ఎవరు? యోబు. ప్రవక్తలు యోబు సహనంలో. మూడో మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి
మన ప్రభు ఎంతో జాలి కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. మన ప్రభుని యేసుక్రీస్తు వారు మరొక మాదిరి. అంటే ప్రవక్తలు యోబు, మన ప్రభుని యేసుక్రీస్తు వారు. మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆల్రెడీ అపోస్తుల ద్వారా ప్రభు యొక్క జాలి కనికరాన్ని తెలుసుకుని ఉన్నారు. కాబట్టి ప్రభు రాక 7 నుంచి 11 వరకు కూడా ప్రభు రాకడ వరకు ఓపిక లేకపోతే సహనం కలిగి ఉన్నామని కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి వ్యవసాయకుల్లాగా, 2 ప్రవక్తలలాగా ఓపిక, 3 యోబు, 4 మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అనే మాటను చూసారా? ఆయన అంటే ప్రభు. ఆయన అనే మాట ఉంది కదా, ప్రభు అన్నమాట. యోబు కాదు, యోబు అయిపోయింది కదా, ఫుల్ స్టాప్ కదా. కంటిన్యూ ఎలా చేస్తారు మీరు? గ్రీకులో ప్రభు అనే మాట వాడబడింది. మన తర్జుమాలో మన వాళ్ళు పైన దాని గురించి ప్రభు అనే మాటని వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఆయన అనే పదం పెట్టారు. మీరు యోగ సహనం గురించి వింటిరి, ఫుల్ స్టాప్. అవునా? అయిపోయింది. ఆయన అంటే ప్రభు. మన ప్రభు ఎంతో జాలి కనికరం కావాలని మీరు తెలుసుకుని ఉన్నారు. ఆయన అనే పదం ప్రభు గురించిన పదము, అంటే క్రీస్తుని గురించి వాడబడింది గ్రీకులో. వాళ్ళు ఇంగ్లీష్లో బాగానే తర్జుమా చేసుకున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం ఈ సెంటెన్స్ని బాగానే తర్జుమా చేసుకున్నారు. మన తెలుగులోనే కొంచెం ఆయన అనే పదానికి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి యోబు అనుకుని యోబు గురించి కంటిన్యూ చేస్తారు. అవునా? ఇది గ్రహించాలి. ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండే విషయంలో ఎంతమంది మాదిరి అంటే, ఒక వ్యవసాయకుడు తన భూఫలం పొందే విషయంలో ఓపిక కలిగి ఉంటాడో అలాంటి ఓపికను ప్రభు నామాన్ని ప్రవచించిన ప్రవక్తలు యోబు, చివరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహనం. ఆయన కూడా సహించుకున్నారు కాబట్టి అలాంటి సహనం కలిగి ఉండండి. ప్రభు రాకడ వరకు ప్రభు సహనాన్ని కలిగి ఉన్నాడు. లాస్ట్లో ప్రభు రాకడ వరకు సహనం కలిగి ఉండండి. క్రైస్తవులకు ఉండాలా వద్దా? ఆయన ఎప్పుడో వస్తాలే, మనం ఈలోగా విడిగా బతికేద్దాం, తర్వాత ఆయన వచ్చేటప్పటికి ఏమైనా మార్చుకుందాం, ఈ టైప్ ఆఫ్ పనికిరాదు. కారణం ఏంటో తెలుసా? మన మరణము మనకు తెలియదు, మన ప్రభు రాకడ కూడా. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి అశ్రద్ధ జీవితం అంటే ఇంకా ఉంది కానీ మనం ఇష్టం వచ్చినట్టు బ్రతికి తర్వాత మార్చుకోవాలని ఆలోచన ఎప్పుడు కలిగి ఉండకండి. మనం ఆవిరి వంటి వారు మర్చిపోవద్దు. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరు? ఆవిరి వంటి వారు. అంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు. రెండోది, మన ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలియదు. 12 నుంచి 18 వరకు కూడా శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని తెలియపరచాలి. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని తెలియపరచాలి. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చాలా అవసరం. అనారోగ్యం ఉన్నప్పుడు కానీ, శ్రమలో ఉన్నప్పుడు కానీ ప్రార్థన అనగా దేవునికి మన
శ్రమలు మన సమస్యలు చెప్పుకోవాలి. ఆ చెప్పుకునే విషయంలో మనము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దానికి ఉదాహరణ ఏలియా. నా సహోదరులను ముఖ్యమైన సంగతి ఏమన్నారు? ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకోండి. మీరు తీర్పు పాలు కాకుండా ఉన్నట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవాలి. అంటే ప్రమాణం, దేని మీద ప్రమాణం చేయకుండా ఉండాలి అని చెప్పాలి. నిజం మాట్లాడమన్నాడు ఎంత మనిషి. అవునంటే అవును. మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మాట్లాడు కదా మత్తయి సువార్త 5:5 మీరు అవును, మీ మాట అవునంటే అవును, కాదు. ఇంకా దానికి మించి దుష్టి నుండి వచ్చింది. అబద్ధం ఆడాడంటే ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎవరికైనా శ్రమ సంభవించిన అతను ప్రార్థన చేయాలి. శ్రమలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అది ఏ శ్రమ వచ్చినప్పటికీ మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అపోస్తలుల 12వ అధ్యాయంలో యాకోబుని పేతురు గారిని చెరసాల్లో వేసి యాకోబుని చంపించేశారు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేయొచ్చు. అవునా? మన ప్రభువు యేసుక్రీస్తు వారికి శ్రమ సంభవించింది, రాబోతుంది. ప్రార్థన చేసుకున్నారు. అలాగే శ్రమలో ప్రార్థన అవసరం. క్రైస్తవుడి దానికి భక్తి అవసరం. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మనకు సంతోషం ఉంటే సినిమా పాటలు వస్తాయి, అవునా? లేకపోతే ఎప్పుడో రాగాలు వస్తాయి, ఏదో ఒకటి. దైవ సమయంలో కీర్తనలు రావు నోట్లోంచి. ఎందుకంటే స్టోర్ చేసుకున్నదంతా ఏది లోకంలో పోయి అవి ఎక్కువ. ఒకడు ఇలాగే వెళ్తాడు అట్టుకుని మైకులు. ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది, అవునా కదా? రైస్ కాడి నుంచి ఒక ఫ్రూట్స్ అమ్మేవాడు వరకు ప్రతి వస్తువు అమ్మేవాడు ఒక మైక్ వేసుకోవడం, సినిమా పాటలు. మీరు మర్చిపోయి కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మీరు ఎప్పుడో చూసిన సినిమాలని ఏం చేశారు? మర్చిపోయారు పాపం, బాధలో ఇబ్బందులు పడి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ ఇంటికి వచ్చి మీ ఇంటి తిన్నంగా ఎట్టి అవసరమైతే ఆ పాట జ్ఞాపకం చేస్తున్నారు. నీకు జ్ఞాపకం వచ్చేస్తుంది, ఓ ఈరోజు పలానా టైంలో వైజాగ్ వెళ్ళి చూస్తుందని అని చెప్పేసి వాళ్ళని మీ నోట్లోకి వచ్చేస్తారు. చూసారా అపవాది ఎంత బలంగా పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కరే మర్చిపోయారు సినిమాలు, క్రైస్తవులారా వినండి అని చెప్పేసి, అవునా కాదా? జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి అలా నోటికి వచ్చినప్పుడు క్షమించుండే ప్రభు అని చెప్పేసి, మీకు బాగా వచ్చింది, మీకు బాగా ఇష్టమైన కీర్తనలు ఉంటాయి కదా, అంటే అలాగని మంచి చెడ్డ ఉంటాయని కాదు. ఎక్కువ శాతం వినాలనిపించే కీర్తనలు ఉంటాయి, అవునా కాదా? నేను చాలా కీర్తనలు పాడడానికి చాలా ఇష్టపడతాను. అంటే మిగతా పాడడానికి కాదని అర్థం. ఏంటంటే చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక అనే కీర్తన ఒకటి ఎక్కువసార్లు పాడుతూ ఉంటాను. నాకు ఇస్తే కీర్తన. తర్వాత ప్రియ యేసు రాజా నీ రాక కొరకే నేను ఎదురు చూస్తాను. తర్వాత యెహోవా నా కాపరి నేనాయన స్వాస్థ్యమును
చరణాల్లో చిన్న చాలా అర్థవంతమైంది కదా, అద్భుతంగా ఉంటుంది పాట. ఇక శాశ్వతమని నమ్మకు తర్వాత జయ హే జయ హే జయ హే అని తెలుసా. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను. తర్వాత ఈ స్వాత గీతాలు అయితే మధుర మధుర సేవ, మధుర యేసు సేవ చాలా ఉన్నాయి. అర్థమైంది, చాలా కీర్తనలు. తర్వాత మేము దేవుని కూర్చుని కీర్తనలు కానీ ప్రభుని కూర్చుని కీర్తనలు కానీ చాలా పాడడానికి చాలా ఆనందం వేస్తుంది. అలాగే కీర్తనలు జ్ఞాపకం పెట్టుకో. నాకు సుమారు 300 కీర్తనలు వచ్చు. అర్థమైంది. మాకున్న ప్రజలు సంకల్పం అదే మామూలుగా కూర్చిపెట్టారు కదా, అందులో 300 కీర్తనలు వచ్చినాయి. 300 కీర్తనలు వచ్చాయి. ప్రారంభంలో కొంతమంది ఒక 3-4 బ్యాచ్లు నేర్పాను. తర్వాత నేర్పించడానికి అంత పరిస్థితి లేదు. ఇక మనకి సరిపోతుంది, నేర్పించడానికి సమయం లేదు. సంఘాన్ని నేర్పించుకోవడమే అంత. సంఘాన్ని నేర్పిస్తే వస్తారు 2-3 మీటింగ్లకు, 4 మీటింగ్లకు, 6 మీటింగ్లకు వస్తారు. మీ కీర్తనలు నేర్పించే కార్యక్రమం. ఇక తర్వాత మళ్ళీ ఆగిపోతాం. మళ్ళీ జ్ఞాపకం వచ్చిన ఏదేమైనప్పటికీ కీర్తనలు అనేవి నేర్చుకోవడం అనేది అవసరమా కాదా? సామాన్యులు సైతము, చదువురాని వాళ్ళకి సైతము దేవుని జ్ఞానం వాళ్ళ హృదయాల్లో భద్రపరిచేలాగా ఉండేదే కీర్తనలు. బాగా ఒకటి హెచ్చరిక చేసేదే కాదు, హృదయంలో భద్రపరుచుకునేది దేవుని మాటలు కీర్తన రూపంలో భద్రపరుచుకునేది అన్నమాట. అందులో కీర్తన ద్వారా మనము హెచ్చరిక చేయటం అనేది ఎంతో బాధ్యకరమైన విషయం అన్నమాట. అందుకని సమయ సందర్భానికి తగ్గట్టుగా కీర్తనలు కూడా నేర్చుకోవడం మంచిది కదా. వివాహం చేసేటప్పుడు వివాహ గీతాలు అనేవి, వివాహ గీతాలు అన్నీ వచ్చిన వాళ్ళు ఉన్నారా? అందరం 10 ఎన్నో ఉంటాయి కదా వివాహ గీతాలు. అన్నీ వచ్చారు. స్వాతికి వచ్చారా? వివాహం అన్నది పవిత్రమే, దేవరని దీవెన. ముందు అది, తర్వాత ఇది, అదే కదా. అంతే, పెళ్ళి అయిపోయింది. అంతేనా? వివాహం అన్నది పవిత్రమే, తర్వాత దేవరని అయిపోయింది. ఆ 2 ఖచ్చితంగా నేర్చుకుంటాడు స్వాతికి. తర్వాత పరదేశులమో ప్రియులారా కొలనిది కాదు. అన్నీ రాదు, అవి సంబంధించిన నేను ఎత్తుతాను. ఎవరైనా పాడతారేమో నాతో ముగిసిపోద్దా పాట ఆ టైంలో. కాబట్టి అన్నీ చనిపోయినప్పుడు కూడా ఎన్నో గీతాలు పాట తీసుకెళ్ళాలి, అవునా కదా. అది తీసుకెళ్ళేలోపు కూడా వచ్చే వాళ్ళకి అందరికీ కీర్తనలన్నీ వాళ్ళకి సందేశమై ఉండాలి. వాళ్ళకి అలాగే మనం సందేశం చెప్పాలన్నమాట కీర్తన ద్వారా. అర్థమైందా? అక్కడ వాకింగ్ చెప్తే వింటారా? వినరు. కాబట్టి మనము ఒక దేవునికి స్తుతించడం వాళ్ళం అవుతాము. తర్వాత కీర్తన రూపంలో వాళ్ళకి బయటకు సందేశాన్ని అందించిన వాళ్ళం అవుతాం. కొన్నిసార్లు సందేశం కీర్తన ద్వారా అందించాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మనము కీర్తనల్ని స్పష్టంగా అర్థవంతంగా పాడేలాగా ఉండాలి. అవి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. వివాహ గీతాలు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఒక సుమారు 10 కీర్తన దాకా, లేకపోతే మనకి ఎన్ని ఉన్నాయని ఇంకా మించి ఇంకేమైనా వాక్యానుసారం ఉంటే అవి కూడా నేర్చుకుని సిద్ధపడి ఉండాలి. అర్థమైంది. తర్వాత ఎవరినైనా సమాధి కార్యక్రమం చేసేటప్పుడు కూడా క్రైస్తవులు మనం సంబంధించిన విలాప గీతాలు అవి పాడి మనము అక్కడ బోధ చేసేవాళ్ళని ఉంటాం. ఎందుకంటే ప్రసంగాలు చేస్తే ఎక్కువసేపు వినరు, అవునా? వింటారా? ఏం లేదు, టైం అయిపోతుంది, చేశాను అంట. అందుకోసం వెళ్తున్నప్పుడు మనం కీర్తనలు పాడుకుంటూ ఉండాలి. అది మర్చిపోకూడని విషయం. అందువల్ల కీర్తన ద్వారా మనం సందేశాన్ని నేర్పించే వరకు ఉండాలి. మన ప్రభు కూడా కీర్తన పాడుతూ వెళ్ళారు. ఆయన 13, 14
మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపలను, వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవాలి. నూనె ఇంపార్టెంట్ కాదు, ప్రార్థన ఇంపార్టెంట్. అదైనా కాలేదు. కాబట్టి సంఘ పెద్దలు పిలిపించాలి, వారు ప్రభునామమున అతను నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. ఇది యోధా సంబంధించిన ట్రెడిషన్ అనమాట. అదైనా ఈ నూనె రాయటం అనే కార్యక్రమం యోధా సంబంధించిన ట్రెడిషన్. కొత్త నిబంధనలో ఒక కొత్త నిబంధనలో అది చెప్పబడింది అనుకో. అదైనా కాబట్టి నూనె అంటే కొబ్బరి నూనె కాదు, వాళ్ళకు సంబంధించిన అక్కడ వాళ్ళకు దొరికే ఆయిల్ అనమాట. అది సంఘ పెద్దలు రాయాలి. ఎవరు రాయాలి? సంఘ పెద్దలు నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. నూనె రాయటం అంటే సిలివేయటం కాదు, కొబ్బరి నూనెతో సిలివేయటం కాదు. మళ్ళీ అలాంటి భావం రానివ్వకండి. నూనె రాయటం అనేది అది అనారోగ్య సంబంధమైన స్థలం కాడ అయి ఉండొచ్చు. అదైనా ప్రభునామాన్ని అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. ఇంతకీ చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ 12 నుంచి ఈ 18 వరకు కూడా చెప్పేది ఏంటంటే ప్రార్థన శ్రమలో ఎంత అవసరమైందో, రోగిగా ఉన్నప్పుడు ప్రార్థన చాలా అవసరమని తెలియపరుస్తున్నాడు. ఎక్కువ శాతం అవి మాట్లాడుతున్నాడు. అవునా కాదు? ఆ ప్రార్థన చేసేసి నూనె కోసం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన పక్కన పెట్టేసి దేనికోసం మాట్లాడతారు? నూనె. కాబట్టి క్యాన్లు కొట్టేస్తూ ఉంటారు. ఎక్కడ? స్వస్థ స్థాయిలో. కొబ్బరి నూనె రేట్ ఎక్కువ ఎందుకు అయిపోయింది అనుకున్నారు? అసలు కొబ్బరి నూనె రేటే ఎక్కువ ఉండేది కాదు. అదైనా ఏం చేస్తారంటే ఒకటి ఈ కొన్ని నెలకొచ్చి కొన్ని వందల క్యాన్లు వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఆ క్యాన్లు మళ్ళీ అందులో పెట్టి తాగేయటం మా ఏరియాలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంటికాడ పొద్దున్న 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు. ఇంతకీ కొబ్బరి నూనెలు ఏమి అంటే కొబ్బరి నూనెలు ఏముంది అంటే నిజానికి అది ఔషధమే అయితే కొంతమంది ఆ కొబ్బరి నూనె తాగి బాగుపడిపోయిన వాళ్ళు ఉన్నారు. పొద్దున్నే కొబ్బరి నూనె చుక్కలు వేసుకుని బాగుపడిపోయిన వాళ్ళు. అదే చెప్తాడు కదా ఒక ఆయన, కొబ్బరి నూనె తాగండి మీకు మంచి ఆరోగ్యం వస్తుంది అనే. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. కాబట్టి ఎవరికైనా ప్రార్థన చేస్తే ఆ రోగి బాగుపడ్డా, బాగుపడితే మీ ప్రార్థన దేవుడు అన్నట్టు. బాగుపడలేదని మీరు అది భక్తిపరు కాదని అర్థం. అతను పాపం పరిపక్వం అయిపోతే కనుక మీ ప్రార్థన దేవుడు ఎండో. ఇర్మియా చేసినా ఎండో. ఇర్మియా ప్రార్థన చేసినా ఎండో. ఏది? ఒక మనిషి పాపం పరిపక్వం అయిపోయినాడు, క్రైస్తవుడు కాకుండా ఉండి వారి ఇష్టానుసారం బ్రతికినట్టు వాడు పాపం పరిపక్వం అయిపోతే వాడికి ఇంకా మనం ఎంతమంది ప్రార్థన చేసినా ప్రార్థన ఎండో. కానీ క్రైస్తవులు ఒకవేళ తెలియక తప్పు చేసినట్టు వాళ్ళ కోసం చేసిన, క్రైస్తవుల్లో ఒకవేళ పాపం చేసిన ఏది తెలియక వాడు అనారోగ్య పాలవుతాడు. కాబట్టి ఏది క్రైస్తవుడైనటువంటి వాడు కూడా తనకి దేవుని వాక్యాన్ని మీరిన వాడు అనారోగ్యాలు అవుతాడు. ఆ అనారోగ్యమైనప్పుడు సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేయాలన్నమాట. ఆ రోగిని స్వస్థపరచును. అదైనా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని. కాబట్టి ప్రార్థన చేసుకోవడం వల్ల కూడా రోగాలు తగ్గుతాయి. అది క్రైస్తవులు కూడా. అదైందా? ప్రభు అతను లేపును. అనారోగ్యస్తుడైనటువంటి వాడు అతను ఏం చేస్తాడో లేపుతాడు. అతను పాపములు చేసిన వాడిని పాప క్షమాపణ. ఎప్పుడైతే ప్రార్థన చేశారో విశ్వాస సహితంగా సంఘంలో ఒక వ్యక్తికి రోగి ఉన్నాడో ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అతను వ్యక్తిగతంగా దేవుని వాక్యం తెలుసుకుని తప్పు చేసి రోగయ్యాడు. రోగి అయినందువల్ల సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేశారు విశ్వాసంతో. దేవుడు విన్నాడు. అతను రోగం తగ్గిపోయింది. అతని పాపం అతను చేసిన ఇంతకుముందు చేసినవి కూడా క్షమించబడ్డాయి. తెలియక చేసిన ఆ పాపం కూడా ఏమవుతుంది? అంటే శ్రమ, రోగం తగ్గుతుంది, పాపం క్షమించబడుతుంది అన్నమాట ప్రార్థనలో. అదైనా దోలేదా? ప్రార్థన అసలు చేయకండి. ఎప్పుడు ప్రార్థనని నిర్లక్ష్యంగా చేసుకోకండి.
మీ పాపమును ఒకరితో ఒకరు ఒప్పుకోనండి. చేసిన తప్పుని అర్థమైంది, ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుభాగం గలదే ఉండును అని. కాబట్టి నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు చాలా బలమైనదిగా ఉంటుందంట. దేవుడు విని సహాయం చేస్తాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షిప్పుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. కాబట్టి ఏదో మత్స్యాకులో చేసినట్టు చేయకూడదు, అవునా కదా? వాడు పైకి డాంబికమే తప్ప హృదయపూర్వకంగాను దేవుడు అంగీకరించే విధంగాను ఆ ఉత్సవం ఉండదు. ఆ ప్రార్థనలన్నీ కూడా డాంబమే. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ రక్తంతో కలుగు అంటూ ఉంటారు. ఆ రక్తము దేవుడు ఎందుకోసము ఎందుకోసం చెరువులో చిందించాడో తెలుసా? పాపక్షమాపణ. మళ్ళా ఈ అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి మా ప్రభువాని రక్తంతో కడుగు అంటూ ఉంటారు. ఆయన చిందించిన రక్తం ఈ రోగాలు కడగడానిక? చూసారా? అజ్ఞానం. ఆ ప్రార్థన అజ్ఞానంగా చేస్తున్నారు. ప్రభువా భూమి మీద ఉన్నప్పుడు అదే తండ్రి ప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలు మహత్కారం జరిగించారు. ఈ సహాయం, బంధువులు అనారోగ్యంలో ఉన్నాడు, కనికరించండి. కాబట్టి దయ చూపించి మంచి వైద్యం అందించండి, ఆరోగ్యం తెచ్చండి అని ఒక క్రమమైన పద్ధతిగా దేవుడు అంగీకరించేటట్టు ఉండాలి. దేవుణ్ణి శాసించేటట్టుగా ఉండకూడదు. మనం రిక్వెస్ట్ అంతేనా? నేను బంధిస్తున్నాను, నేను రోగం తగ్గిపోవాలని ఆజ్ఞాపిస్తున్నానంటే నీ ఆజ్ఞ అర్థమైందా? ఆయనకు ఆజ్ఞ చేయడానికి నీ జీవితం ఏమాత్రమో సరిపోదు. నువ్వు సరిపోవు. నువ్వు ఆయన చేత నిర్మించబడినవాడు, అవునా కాదా? ఆజ్ఞాపిస్తే అవదు. అందువల్ల ఎక్కువ ప్రార్థన అంటే మనవి విన్నవించడం, అడుక్కోవడం. ప్రార్థన ఏంటి? అడగటం. అలా అడగటం అనేది అలా ఉండాలి. అర్థమైందా? అమ్మ అడిగేటప్పుడు సరిగ్గా అడగకపోతే వేస్తామా మనం? అయ్యా ఏమన్నా దయచేయండి బాబు అంటే ఏదో జాలి ఉంటే వేస్తాం అన్నాను. బాబు ఏమన్నా 5 రూపాయలు ఉంటాయి అని అనుకో. ఎలా నేను నీకు రుణమా? నీకేమన్నా బాకీ నేను ఏంటి అలా అడుగుతున్నాయండి? ఎలా ఒకరికి వెళ్ళి అంటావు. కాబట్టి అడిగేది ఎలా అడగాల? వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు అడగటం కూడా చాలా దీనంగా అడిగితేనే కానీ ఈ 2 ఏళ్ళు అని, అంతేనే, అవునా కాదా? కాబట్టి దేవుని పిల్లలుగా దేవుణ్ణి అడిగేటప్పుడు అనొచ్చు. ఒక్కసారిగా అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఒకటి మొట్టమొదటిగా మోషే ప్రార్థన, అవునా? ఎర్ర సముద్రం వెళ్ళిపోయింది 14 అయితే. తర్వాత యెహోషువ ప్రార్థన, సూర్యచంద్రుడు. తర్వాత ఇంకెవరు ప్రార్థన చేస్తారు? యెహోషువ తర్వాత ఇంకెవరు చేయలేదా? సంవత్సరం. తర్వాత గిద్యోను కూడా అదే చేశారు. ఇంకెవరు చేశారు? సమూయేలు, అన్న చేశారా? అన్న మొదటి అధ్యాయం. సమూయేలు యుద్ధంలో జయం, దావీదు.
సొలొమోను జ్ఞానం దయచేశారా లేదా? అలాగే ఆశ, యెహోషాపాతు, హిజ్కియా మనవిని అశ్షూరీయుల చేతుల నుంచి దేవుడు కాపాడాడా కాపాడలేదా? 1,80,000 మందిని దేవదూతలు అర్థం చేస్తారు. దేవదూత కేవలం ప్రార్థన. హిజ్కియా ప్రార్థన. నెహెమ్యా ప్రార్థన. ఎజ్రా ప్రార్థన. అదైనా ఇలా ఎంతోమంది భక్తులు ప్రార్థన చేశారు. దేవుడు దయ చూపించి వాళ్ళ యొక్క చెర నుంచి విడుదలైన ప్రజల కొరకు సహకారాలు అందించారు. నెహెమ్యా ప్రార్థనతో చుట్టూ గోడలు కట్టబడ్డాయి. అర్థమైంది. అలాగే భక్తులు కొత్త నిబంధనలో కూడా అనేక మంది స్థానిక సంఘాలు ప్రభువుని యేసుక్రీస్తు వారితో సహా అర్థమైంది ప్రార్థన సంఘం మొదటి స్థానిక సంఘం ప్రార్థన. ఇలా అనేక మంది దైవభక్తి కలిగిన వాళ్ళు దేవునికి విజ్ఞాపన చేసి ప్రతిఫలాలు పొందారా లేదా? అలాగే మనం కూడా ప్రార్థన ద్వారా మన యొక్క శ్రమల్ని ఆయన చెప్పుకొని ఆ శ్రమ నుండి కానీ అనారోగ్యం నుండి కానీ మనం విడుదల పొందే అవకాశం ఉంటుంది. ఏలియా మనవాడి స్వభావం గల మనుషుడే వర్షిపుకున్నతను అది ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద మీరు చేయకుండా ఇప్పుడు మిమ్మల్ని చేయమని కాదు, అది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్కడ ఆసక్తితో ప్రార్థన చేశాడు. అక్కడ అవసరాన్ని బట్టి దేవుడు ఆ ప్రార్థన విని ఆపేశాడు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చిన భూమి తన పంపించాడు. ఒక మనుషుడు దేవుని అడిగినది అనమాట. అలాగే క్రైస్తవులైన వాళ్ళు దేవుని అడగడం ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. ఆ విషయాన్ని తెలియపరచాడు. అందువల్ల 12 నుంచి 18 వరకు ప్రార్థన వలన ప్రయోజనము. రోగము, శ్రమ, విడుదల పొందుతారు. 19:20 నా సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించినట్ల పాపి వాని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణంలో ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలు కప్పివేయనని తను తెలుసుకున్న వలన. ఎవరైనా దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అతను వాక్యానికి వ్యతిరేకంగా అంటే వాక్య విరుద్ధంగా అయితే ప్రభు సంఘంలో ఉండి తొలగిపోతే కనుక దేవుని వాక్యాన్ని సత్యం నుండి తొలగిపోతే మరి అప్పుడు అతనికి సత్యమునకు మళ్లించినాడు. అంటే మళ్ళా దేవుని వాక్యం వైపు మళ్లించినాడు. పాపిని వాడి తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలు కప్పివేయనని తాను తెలుసుకున్నాను. అందువల్ల ఎవరైనా సంఘంలో తప్పిపోతే కనుక వారిని మళ్లించడానికి ప్రయత్నం చేయాలి. లేదా మనం మళ్లించలేకపోతే కనుక వాడి ఆత్మ ఏమైపోతే నరకానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మళ్ళిస్తే ఏం జరుగుతుంది? మళ్ళా ఆత్మను రక్షించిన వాళ్ళం అవుతాం. సువార్త ద్వారా ఆత్మ రక్షిస్తే మళ్ళా సంఘంలో నుంచి వాక్య విరుద్ధంగా వెళ్ళిపోయి సత్యానికి విరుద్ధంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళా వాటిని నడిపించగలిగితే వాడి ఆత్మ నుండి మనం మళ్ళా వాడి ఆత్మను అగ్ని రక్షించిన వాళ్ళు. ఈ బాధ్యత ప్రభు సంఘంలో ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి యాకోబు రాసిన పత్రిక మనం వినువారుపై ఉండి మనం మోసం చేసుకోకుండా ఉండాలని, క్రియలు కలిగిన వారుగా విశ్వాసానికి క్రియలు కలిగినట్టు వారుగా ఉంటేనే మనము విశ్వాసము ప్రయోజనకరమని తెలియపరిచాడు. దేవుని జ్ఞానం చాలా అవసరం. ఆ జ్ఞానం ద్వారా ప్రయోజనాలు ఉన్నాయని తెలియచేసుకుంటూ వచ్చాను. కానీ ప్రశ్న ఉంటే అడగండి, లేదా బ్రేక్ తీసుకుని మనం మొదటి పేతురు పత్రికని స్టడీ చేయాలి.
రెండో అధ్యాయము అవును అవును అధికారము తీర్పును మించి అతిశయపడును. కనికరం అనేది తీర్పును మించి అతిశయపడును. కనికరం చూపినవాడు కనికరం నేను తీసుకుంటాడు. ఇంకా 13 వచ్చినా జాలి తీర్పుపై విజయం సాధిస్తుంది. అది తర్జుమా. జాలి విజయంపై జాలి తీర్పుపై విజయం సాధిస్తాడు. ఇప్పుడు కనికరం లేనివాడు తీర్పు పాలవుతాడు. కనికరం కలిగినవాడు తీర్పు నుంచి విజయం సాధిస్తాడు. అదే రాసుకోండి. కరుణ